పూరా లోకల్. ఇప్పుడు కులగణన బీసీ కులగణన అయితే పూర్తయింది, నివేదిక కూడా సమర్పించనున్నారు. సో వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ బీసీ కులగణన ఆధారంగా ఓట్లు సంపాదించుకోవడానికి ఈ నివేదిక బయట పెట్టింది అనుకుంటున్నారు ప్రస్తుత ప్రభుత్వం. ఎట్లా సంపాదించుకుంటారు కాంగ్రెస్ పార్టీ? మీరేమో అదనంగా బీసీలకు ఏమైనా న్యాయం చేస్తే కదా. ఒక పక్క 42% రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత మాదే అన్నారు. గద్దెనెక్కిన మరుసటి రోజే అమలు చేస్తామన్నారు. 3 నెలల సమయం చాలని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో పార్టీ అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ 14 నెలలు అయింది. ఏమైంది? మళ్ళీ కొత్తగా తీర్మానం పెట్టి ఇంకేదో మిగతా వాళ్ళ మీద దీన్ని ఎట్లా మనం తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అసలు ఆ సర్వేలో కూడా పూర్తిగా తప్పుల తడక ఉన్నది. 2011లో జరిగిన సర్వే కానీ 2014లో సర్వే కానీ ఈరోజు 2025లో ఇంకా సంఖ్య పెరగాల బీసీలది. ఉన్నటువంటి సంఖ్యనే ఎట్లా తగ్గుతుంది? అసలు ఎట్లా సాధ్యమవుతుంది? బీసీల సంఖ్య తగ్గించి చూపడం, మిగతా వాళ్ళ కొందరు సంఖ్య పెంచి చూపించడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను కూడా మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నది. ఈ అన్నిటి విషయాల మీద అసెంబ్లీలో చర్చిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేయదలుచుకున్నదో అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రజలకు రేపు అసెంబ్లీ సాక్షిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ కులగణనలో ముస్లింల జనాభా కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి? అరే ముస్లింల జనాభా మీరు పెంచినో ఏం చేసుకున్న డీటెయిల్ తర్వాత చూద్దాం. అరే ఉన్న ముదిరాజులు ఎటుపోయినరు? ఉన్న మున్నూరు కాపుల సంఖ్య ఏమైపోయింది? ఈ కుల వృత్తులు చేసుకున్నటువంటి అన్ని కులాల సంగతి ఎటుపోయింది? మేమెందుకు తగ్గినాము? మా కులాలు ఎట్లా, మా సంఖ్య ఎట్లా తగ్గింది? ఇంకో పక్క చెప్తున్నారు కదా ముస్లింల సంఖ్య పెరిగిందా తగ్గిందా తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం. కానీ ఈ గౌడ్లు ఎటుపోయినరు, మున్నూరు కాపులు ఎటుపోయినరు, ముదిరాజులు ఎటుపోయినరు, వడ్లోళ్ళు ఎటుపోయినరు, కమ్మరోళ్ళు ఎటుపోయినరు, కుమ్మరోళ్ళు ఎటుపోయినరు, యాదవులు ఎటుపోయినరు? ఈ ఉన్నటువంటి ఈ సంఖ్య ఎట్లా తగ్గింది? ప్రభుత్వం ముందు దాని మీద సమాధానం చెప్పిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం.